హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ ఎపిసోడ్లో ఆల్రెడీ మనం చూసాము గొడవలు, ఏడ్పులు అండ్ అలాగే అసలు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ ఏమైనా ఉంది అంటే అది సంజన గల్రాని గారు చేసిన డిస్కషన్ కావచ్చు, ఆవిడ మాట్లాడే మాటలు కావచ్చు, ఆవిడ అవతల వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ అని చెప్పాలి. ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి బిగ్ బాస్ ఒక మీరు ఎవరినైతే టెనెంట్స్ నుంచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో కామనర్స్ అందరూ ఒక పేరు అనుకొని చెప్పండి అని చెప్పని అన్నారు. సో కామనర్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పినప్పటికీ అంటే అందరికీ కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ అనిపించి ఓకే ఈవిని నామినేట్ చేయొచ్చు అని అనిపించిన పర్సన్ మనకి సంజన గల్రాని గారు. మనీష్ చాలా చాలా మంచి పాయింట్స్ పెట్టాడు. సో మనీష్ మర్యాద చెప్పిన పాయింట్స్ అయితే చాలా వ్యాలిడ్గా అనిపించినాయి. ఆయన పర్మిషన్ లేకుండా సంజన గల్రాని గారు హౌస్లోకి రావడము అండ్ అలాగే మీ నుంచి మాకు నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఎక్కువ రోజులు ఈ హౌస్లో మేము సస్టైన్ అవ్వాలి అని అనుకుంటున్నాము, సో ఆ నెగిటివ్ వైబ్ మాకు మ్యాచ్ అవ్వదు, సో అందుకని ఆ రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నాం. అండ్ అలాగే కుకింగ్ టైంలో కూడా కొంచెం మీరు ఫన్ చేశారు, మాకు అది నచ్చలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బట్ ఆవిడ ఏదైతే కుకింగ్ టైంలో ఫన్ చేశారో అది సరదాగానే చేశారు, కానీ వాళ్ళు అదొక పాయింట్ని పట్టుకొని నామినేట్ చేశారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. సో ఈ కిచెన్ నుంచే ఈ నామినేషన్ పాయింట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, గొడవలు అనేవి అక్కడే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు తనుజ గారు అండ్ భరణి గారు కిచెన్లో వాళ్ళకి కుక్ చేసి ఓనర్స్కి కుక్ చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ అక్కడ కూడా రైస్ పెట్టే దగ్గర ఒకళ్ళేమో ఒక కప్ ఎక్కువ పెట్టమంటారు, లేదంటే ఒకరేమో ఒక కప్పు తక్కువ పెట్టమంటారు, ఒకళ్ళేమో వేస్ట్ అయిపోద్ది అంటారు, ఒకళ్ళేమో సరిపోదు అని అంటారు. ఇట్లా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని మాటలు మాట్లాడేసరికి కుక్ చేసే వాళ్ళకి లైక్ ఆబ్వియస్లీ అర్థం కాదు, ఒకళ్ళు ఎక్కువ పెట్టమంటారు, ఒకళ్ళు తక్కువ పెట్టమంటారు, ఒకళ్ళు వండమంటారు, ఒకళ్ళు వండొద్దంటారు. ఈ చిన్న చిన్న పాయింట్సే ఇవి తీసుకొని తర్వాత నామినేషన్స్ చేస్తారనమాట, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా. సో గొడవలు అనేవి అన్నీ కిచెన్లోనే స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో చూడాలి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అని అనేది. అండ్ ఎపిసోడ్ మొత్తంలో ఇంకొకటి హైలైట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫ్లోరా గారికి అండ్ సంజన గల్రాని గారికి జరిగిన డిస్కషన్. ఆవిడికి ఎలాగో ఫ్లోరా గారికి వాష్రూమ్ డ్యూటీ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. వాష్రూమ్ క్లీన్ చేయాలి అని అనుకున్నప్పుడు కింద షాంపూ, కండిషనర్, ఫేస్ వాష్ ఇవన్నీ మీరు వాష్రూమ్లో పెట్టారు, నేనేం మీకు సర్వెంట్ని కాదు అవన్నీ తీసి పెట్టడానికి అని అంటే ఆవిడ ప్లీజ్ డోంట్ షౌట్ అని చెప్పి ఆవిడ కూడా వాయిస్ రేజ్ చేయడం జరిగింది సంజన గారు. అక్కడ చిన్న డిస్కషన్ అయింది. ఫ్లోరా గారు కూడా ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడ్చారు. అంటే సంజన గారికి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందన్నమాట, ఎవరైనా ఏదన్నంటే తీసుకోలేరు, చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయేసి అంటే ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆవిడకి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ వాష్రూమ్ దగ్గర ఏదైతే డిస్కషన్ జరిగిందో హౌస్ అంతా ఒక సైడ్ ఉంటే ఫ్లోరా గారు ఒకరే ఆవిడ ఏదైతే అనుకున్నారో అదే మాట్లాడుతున్నారు, హౌస్ మొత్తం ఒకలా బిహేవ్ చేస్తే తను ఒక్కరే ఒకలా బిహేవ్ చేస్తున్నారు. మధ్యలో ఆయన శ్రీజ గారు ఒక పాయింట్ అన్నారు, ఇవిడేదో కంటెంట్ ఇవ్వడానికి ఇదంతా చేస్తుంది, కంటెంట్ కోసం ఇదంతా చేస్తుంది, అంటే స్క్రీన్ స్పేస్ కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పని అన్నారు. ఆ మాటకు కూడా ఆవిడకి కోపం వచ్చింది, ఆవిడ కూడా కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. సో త్రూ అవుట్ ద ఎపిసోడ్లో సంజన గారు హైలైట్ అని చెప్పాలి. అండ్ ఆవిడ జరిగిన గొడవలు, డిస్కషను హౌస్లో ఈపాటికే సంజన గారు ఆల్రెడీ అందరికీ నెగిటివ్ అయిపోయారేమో అని అనిపించింది నాకు. ఫుడ్ విషయంలో ప్రియా అండ్ రాముకి ఒక డిస్కషన్ జరిగింది. తనుజ అండ్ భరణి హౌస్లో వాళ్ళకి ఫుడ్ కుక్ చేస్తున్నారు, వాళ్ళు ఆకలేసి ప్రియా అండ్ శ్రీజ వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో టెనెంట్స్కి డైరెక్ట్గా బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తున్నారు కాబట్టి ప్రియా అండ్ శ్రీజ వెళ్ళి తినడానికి ట్రై చేస్తే రాము అబ్జెక్ట్ చేశాడనమాట, మీరు ఇలా చేయడం వల్ల మా అందరికీ పనిష్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది, సో ప్లీజ్ అని చెప్పానంటే వాళ్ళు ఏం పాయింట్ రేజ్ చేశారు, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీరు అడిగిన బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, హాట్ వాటరు, కాఫీ పౌడరు ఇవన్నీ మేము మీకు ఇస్తున్నాం కదా, ఒక స్పూన్ ఫుడ్ తిన్నందుకు ఇంత చేస్తారా అని చెప్పి వాళ్ళు పాయింట్ రేజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రియా గారు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారేమో అని అనిపించింది. అంటే ఎస్ ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ వాళ్ళే ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో అది ఎట్లా ట్రిగర్ అవుతుందో అది మనం చెప్పలేము. సో అది ఇందాక నేను చెప్పినట్టుగా కిచెన్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అని చెప్పాను కదా. సో సంజన గారు అయితే తను ఏం చెయ్యాలి, లేకపోతే వాళ్ళకి ఫుడ్ కుక్ చేసి పెట్టినాక కూడా
ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి తను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ఎలా ఉంది ఫుడ్ ఓకేనా? ఫుడ్ ఓకేనా? ఆమ్లెట్‌లో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇది ఇంకోసారి మేము జరగకుండా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళెళ్ళి భరణి గారు అండ్ తనుజ గారు స్వయంగా ఎళ్లి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము. ఇదంతా గూడా తను ప్రతి విషయంలో గూడా తను చాలా క్లియర్‌గా ఉన్నారు అని అనిపించింది. భరణి గారు అండ్ అలాగే తనుజ గారు, రీతు చౌదరి, ఇమాన్యుయల్ వీళ్ళంతా గూడా కూర్చొని కిచెన్‌లో కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. బనానా దొంగిలించడము, తినడము, లేకపోతే అక్కడ ఒక చిన్న ఫన్ జరిగింది. ఓకే. అండ్ దాని తర్వాత నామినేషన్స్ దగ్గరకొచ్చేసరికి తనుజ అండ్ రీతు చౌదరి టాస్క్ పెట్టినప్పుడు సమ్‌వాట్ రీతుకి చిన్న దెబ్బ తగిలింది. దాని విషయంలో ఇద్దరికీ చిన్న డిస్కషన్ అయింది. దాని తర్వాత రాము సుమన్ గారిని నామినేట్ చేశారు ఒక రీజన్ చెప్పి. మీరు ఎక్కువ కలవలేకపోతున్నారు, లేకపోతే మీరు గేమ్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేరేమో అని అనిపిస్తుందన్నా నాకు అని చెప్పి ఆయన చెప్పిన రీజన్ ఓకే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ, ఒక్కొక్కళ్ళ మైండ్‌సెట్ ఒకలా ఉంటది. కొంతమంది కొత్త ఎన్విరాన్మెంట్‌కి అలవాటు పడిపోయి అందరితో ఒకేసారి కలవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. మేబీ సుమన్ శెట్టి గారు ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఏమో అని అనిపించింది నాకు. తొందరగా కలవలేరేమో అంటే అట్‌లీస్ట్ ట్రై చేస్తున్నారు అందరితో కలవడానికి. ఓనర్స్‌తో కలవడానికి అండ్ టెనెంట్స్‌తో కలవడానికి ఆయన ట్రై చేస్తున్నారు. బట్ యెస్, కొంచెం టైం పడతది. ఆ రీజన్ చెప్పి ఆయన నామినేట్ చేశారు. అండ్ హరీష్ గారు కూడా అదే రీజన్ చెప్పారు. కానీ సుమన్ శెట్టి గారి విషయంలో నాకేమనిపించింది అంటే మేబీ ఆయన ఎక్కువ డిఫెండ్ చేసుకోలేరేమో, ఒక పాయింట్ మీద ఎక్కువ డిస్కస్ చేయలేరేమో అని అనిపించింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమవుతుంది అనేది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు నామినేషన్స్‌లో ఉంటారో అనేది రేపు ఈ టైంకి మనకు తెలిసిపోతది. అండ్ సంజన గారి విషయంలో సంజన అండ్ ఫ్లోరా గారికి జరిగిన డిస్కషన్‌లో ఎవరు కరెక్ట్ అనిపించింది? సంజన గారిని నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్స్ వాలిడ్ అనిపించిందా లేదా అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.